ఏదో ఒక సందర్భంలో ఎస్డిఎఫ్ని కూడా ప్రభుత్వంతోనే భాగస్వామ్యం కండి, మీ సలహాలు సూచనలు మాకు అవసరం ఉన్నాయి, ఖచ్చితంగా సోషల్ డెమోక్రటిక్ ఫోరం సలహాలు సూచనలు అవసరం ఉన్నాయని ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని పిలిస్తే మీరు కోయిన్సిడెంట్గా పనిచేయడానికి సిద్ధంగానే ఉంటారా? అంటే ఎస్డిఎఫ్ అనేది ఒక సివిల్ సొసైటీ, దాంట్లో నేను ఒక్కనే కాదు ఉన్నది, ప్రొఫెసర్స్ ఉన్నారు, యాక్టివిస్ట్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. అది అట్లాగే ఉంటుంది. అదొక ప్రెజర్ బాడీ లాగా, అదొక వాయిస్ రేజ్ చేసే ప్రజలకు సంబంధించిన సమస్యలే ఉంటుంది. అది ఒక మురళిగా వాళ్ళు అడిగితే ఎస్, సో డెఫినెట్గా. బట్ అన్నీ నేను ఏర్పడితే చేయను. సో ఒక విద్య కానీ, లేకుంటే పిల్లలకు సంబంధించినటువంటి ఉపాధి క్రియేషన్ కానీ, ఇలాంటివి బాగా ఎక్కువ మందికి ఉపయోగపడేవి. మీరు బడి నిర్ధలో చాలా వరకు స్కూళ్ళని తిరుగుతూ చాలా విషయాలని కూడా ఐడెంటిఫై చేశారు, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని. ఇప్పుడు దానిలో ముఖ్యంగా ఇప్పటికిప్పుడు అక్కడ అమలు చేయాల్సినటువంటి విషయాల గురించి చూసుకుంటే, ముఖ్యంగా మీరు శౌచాలయాల గురించి చెప్తూ ఉంటారు, ఇంకా ఏమైనా ముందుకు పోతే ఇంకేమైనా స్పెషల్గా స్కూల్ పిల్లలకు అవసరం ఉన్నాయి అనుకుంటే? యాక్చువల్గా విద్య అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అబ్బా. ఇప్పుడు విద్యలో ఇప్పటికిప్పుడు ఒక 20 సమస్యలు ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్ చేసే 100 ఉన్నాయి, యాక్చువల్గా 20 సమస్యలు ఉన్నాయి. సో ఆ 20 సమస్యల మీద కూడా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. మరుగుదొడ్లని ఒక సమస్య, కానీ యాక్చువల్గా నీకు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒక స్కూల్ ఉంది. సో అట్లాగే టీచర్ స్టూడెంట్ రేషియో చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ అయినా కానీ కొన్ని చోట్ల మనకి వేకెన్సీస్ ఉంటాయి. సో అది అడ్జస్ట్మెంట్ అనేది ఒక బ్రాడ్గా దాని మీద పెద్ద చర్చ జరగాలండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఒక స్కూల్ అనేది కరెక్టా కాదా, సో అట్లా పెట్టడం కరెక్టా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ గ్రామాలు కలిపి ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్కి బస్సెస్ అరేంజ్ చేయడం అది కరెక్టా. సో ఒక దాని మీద పెద్ద ఎత్తున సమాజంలో చర్చ జరగాలి. సో ఏది బెస్ట్ అనేది, ఎందుకంటే ఒకవైపు టీచర్లు ఉన్నారు కానీ చదువు లేదు, మరి సో ఎందుకు లేదు? సో వాళ్ళకు ఒక మానిటరింగ్ వ్యవస్థ లేదు. సో అట్లా టీచర్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నవి. సో అట్లాగే కరికులంకి సంబంధించిన అంశాలు ఉన్నవి. సో అట్లాగే మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలు ఉన్నవి. సో పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నవి, వాళ్ళ సైకాలజీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నవి. సో పిల్లల తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళ భాగస్వామ్యం పెంచడానికి అదొక సమస్య. ఇటు చాలా సమస్యలు ఉన్నవి. సో ఒక 20 సమస్యలు అయితే ఐడెంటిఫై చేయొచ్చు టక్కన. సో 20 సమస్యల మీద ప్యారల్గా గవర్నమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రభుత్వం అనేది విద్య కొన్ని రోజులు ఆగుతుందంటే కుదరదు, కొన్ని రోజులు ఆగుతుందంటే ఒక జనరేషన్ పోద్ది. సో ఇప్పటికే 10 సంవత్సరాలు పోయింది. సో అందుకనే ప్రభుత్వం డెఫినెట్గా విద్య మీద పెద్ద ఎత్తున దాని మీద కొన్ని పథకాలను కొన్ని ఇంటర్వెన్షన్స్, అంటే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా ఒక మాట సార్, ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఇట్లా గురుకులాలకు పేర్లు పెట్టి గత ప్రభుత్వం అయితే నడిపింది, కానీ అన్ని గురుకులాలు ఒకటే, గురుకులం అనే పేరు మీదనే ఇప్పుడు రన్ చేస్తామని రీసెంట్గా ఒక సర్క్యులర్ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ అయితే తీసింది. దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీరు? అంటే నేను పర్సనల్గా మురళిగా ఒక విద్యా వ్యవస్థని స్టడీ చేసి దేశాల్లో కూడా చూసినటువంటి ఒకటి ఏంటంటే, యాక్చువల్గా గురుకులాలు అనేది ఒక సొల్యూషన్ కాదు. గురుకులాలలో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఒక సుమారుగా ఒక 6% పిల్లలు ఉంటారు, 7% ఉంటారు మొత్తం గురుకులాలు వస్తే. మీరు ఇంకో 1% వేస్తారు కొత్త గురుకులాలు వస్తే. మరి వాటి బట్టి ఇంకా 92%, 93% మంది పిల్లల వాళ్ళ సంగతి ఏంటి? అందుకు బయటకు వస్తుంది. అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 అండి, ఈ గురుకులాలలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులకు దూరమయ్యి ఒక సమాజానికి దూరమయ్యి, అది కరెక్టా కాదనేది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా గురుకులాల బేసిస్ మీద విద్యను అభివృద్ధి చేయలేదు. సో మన దగ్గరనే రాజకీయంగా దీన్ని గురుకులాలను వాడుకుంటున్నారు తప్ప, సో నిజానికి గురుకులాలతోని అభివృద్ధి అనేది జరగదు. సో కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే అన్ని చోట్లలో మేము చేయలేం కాబట్టి కొన్నైనా చేస్తామనే కాన్సెప్ట్ చేస్తున్నారు, కానీ బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు గురుకులాలు అనేది. ఇంకొక మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, అన్ని కులాలను కలపాలన్నా, కులాలను కూడా పెట్టాలంటే అన్ని కులాలను కలపాలి, కానీ అన్ని కులాలను కలిపినప్పుడు ఎవరి మేమెంత మాకంత ఆ వాటా ఉండేటట్లుగా అందరిని కలిపితే అది ఒక మంచి గురుకులం అవుతుంది తప్ప ఒక ఎస్సీలకు ఎక్స్క్లూజివ్గా ఉంటే వాళ్ళు రేపు సొసైటీలోకి వచ్చినాక నీకు ఎస్సీ ఊర్లోనే ఎస్సీ కంపెనీలోనే ఉండరు వాళ్ళు. సో అందరితో కలవాలి కదా. సో ఆ కలవాలి అంటే అలాంటి ఒక సిచ్యుయేషన్ చిన్నప్పటి నుంచే రావాలి అది. సో అది మీకు స్కూళ్ళల్లో సాధ్యమవుతుంది. సో అందుకని స్కూళ్ళల్లో అన్ని కులాలను కలపడం, పాతకాలంలో కొంచెం ఎక్కువ వీళ్ళకి ఉండాలి, ఎందుకంటే బికాజ్ వీళ్ళ యొక్క అభివృద్ధి జరగలేదు కాబట్టి అనే దాంట్లో ఎక్స్క్లూజివ్గా అది కూడా కరెక్టే, పాతకాలంలో చేసింది కూడా కరెక్టే. బట్ ఇప్పుడు ఈ కొత్త గురుకులాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా ఇట్లా ఇది కరెక్ట్, ఇప్పుడు లేటెస్ట్గా ఇది కరెక్ట్ అవుతుంది. కానీ అందులో మీకేంటంటే ఈ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అందులో 85%, 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి ఇవ్వాలి. అది ఇంపార్టెంట్. అంతేగాని 50% వేసి మిగతా 50% ఓపెన్ అంటే మళ్ళీ ఆ స్క్యూయింగ్ డెవలప్మెంట్ పాత కథ అవుతుంది, అట్లా కరెక్ట్ కాదనమాట. సో అందుకని ఆ రిజర్వేషన్ కోటా అనేది ఆ గురుకులాల్లో మాత్రము 85% మాత్రము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఇది ఆకునూరు మురళి చెప్తున్నట్టు మాట.